హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కే పెద్దపీట వేస్తున్నాడు. ఇక గీతాంజలి, త్రిపుర లాంటి థ్రిల్లింగ్ హారర్ సినిమాలు తీసిన డైరెక్టర్ రాజ్ కిరణ్తో ఇప్పుడు ఒక మంచి వినోదాత్మక ప్రయత్నం చేశాడు. అదే లక్కున్నోడు. మరి ఈ లక్కున్నోడు పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ: లక్కీ మంచు విష్ణు అనే కుర్రాడికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. దీంతో వాళ్ళ నాన్న జయప్రకాష్ లక్కీతో మాట్లాడడం మానేస్తాడు. ఒకానొక సందర్భంలో ఎదురైన పద్మావతి హన్సికని చూడగానే లవ్లో పడిపోతాడు. పద్మావతి అన్ని విషయాలను పాజిటివ్గా ఆలోచించే అమ్మాయి. ఈ నేపథ్యంలో లక్కీ చెల్లెలికి ఎంగేజ్మెంట్ అవుతుంది. కట్నం డబ్బులు 25 లక్షలు ఇవ్వటానికి వెళ్తే బ్యాగ్ పోతుంది. దీంతో లక్కీ తండ్రి బాగా తిడతాడు. లక్కీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడతాడు. అప్పుడే కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు లక్కీకి కట్నం డబ్బులు దొరికాయా? కథలో వచ్చిన ట్విస్ట్ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగా డీల్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చాలా సరదాగా ఉంటుంది. ఎక్కువగా లక్కీ ఫ్లాష్ బ్యాక్ కట్స్, అందులో ఫన్నీ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక మంచు విష్ణు యాక్టింగ్లో ఎంతో మెచ్యూరిటీని ఈ సినిమాలో చూడొచ్చు. చాలా బాగా చేశాడు. సినిమాకి అది మంచి ప్లస్ పాయింట్. మోహన్ బాబు తళుక్కుమని మెరిసి విష్ణుతో స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది. ప్రేక్షకుడు ఈ ట్విస్ట్కి బాగా కనెక్ట్ అవుతాడు. సినిమాలో ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా చూపించాడు. హన్సిక యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇంతకుముందు వీళ్ళిద్దరూ హిట్ పేరు కాబట్టి చూసేందుకు చాలా అందంగా ఉన్నారు. ఇక సినిమాలో మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్క్ చేశాడు. మైనస్ పాయింట్స్: కథపై మరింత కసరత్తు అవసరం అనిపించింది. కథలో కేవలం ఒకే ట్విస్ట్ నమ్ముకుని చేశాడు దర్శకుడు. విలన్తో ఆడే గేమ్ మరింత బాగా చేయొచ్చు అనిపించింది. ఒకే పాయింట్ పై కథలడం అనేది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సినిమాలో పంచ్ డైలాగ్స్, కామెడీ ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో మినహాయిస్తే సినిమాలో కామెడీ లోపం కనిపిస్తుంది. ఇక సినిమాలో సీన్స్లో టెంపో మిస్ అయింది. ప్రతి సీన్ ఏదో వస్తోందన్నట్లుగా ఉంటుంది. కథలో లీనం అవ్వలేకపోయాడు ప్రేక్షకుడు. కథా కథనాలపై మరింత వర్క్ అవసరం. చాలా సీన్స్కి అసలు లాజిక్ ఉండదు. విశ్లేషణ: మంచు విష్ణు సినిమాలు ఎప్పుడూ కొంచెం వెరైటీగానే ఉంటాయి. మంచి టైమింగ్లో వస్తుంటాయి. అయితే ఈసారి ఇలాంటి సినిమాలు సంక్రాంతి రేసులో నిలబడవని తెలుసుకునే ఫిబ్రవరిలో రిలీజ్ చేసినట్లున్నారు. ఏదేమైనా ఇలాంటి సినిమాలు వస్తేనే మార్కెట్ బాగుంటుంది. ఎందుకంటే పెద్ద హీరోలు కమర్షియల్ హంగులతో సినిమాలు తీసి వాటిని చూసి బోర్ అయిపోయిన వారికి ఈ లక్కున్నోడు అనేది నిజంగా మంచి రిఫ్రెష్మెంట్ మూవీ. చక్కగా వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి లక్కున్నోడు సినిమా చూస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలను కూడా తీసుకుని వెళ్ళొచ్చు. Like and subscribe Eagle Media Works.